ఈ గుడి ఇదేనమ్మా నీ బజారు కాదా? ఈ గుడిని ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? మాట్లాడతావా? గుడిని చాలా సంవత్సరాల నుంచి చూస్తా. ఇక్కడ వాళ్ళు ఇది వైష్ణవాలయం, సూర్యాపేట నడి ఒడ్డున రాపోలగుడి బజార్ ఇది ఉన్న దేవాలయము. ఇది చాలా సంవత్సరాలుగా పడబడి ఉండిపోయింది. దీన్ని చాలా పురాతన కాలంది వైష్ణవాలయం కింద పెట్టారు. పురావస్తు శాఖ వాళ్ళు వస్తామని అన్నారు. ఇంతవరకు దాని గురించి ఏం రిప్లై రాలేదు. దీన్ని పట్టించుకోవాలని మేము ఆజ్ఞ చేస్తున్నాము. ఈ గుడి నడి ఒడ్డున ఉన్న టెంపుల్ కాబట్టికి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంత పెద్ద దేవాలయాన్ని మనము ఏమీ చేయలేకపోతున్నాం. 3 ద్వారాలతో ఉన్న దేవాలయం ఇది. వైష్ణవాలయం అని చెప్పారు. దీన్ని పరిశోధన చేసి ఎన్ని సంవత్సరాల కాలం నాటిది అని తెలుసుకొని దీన్ని మంచిగా చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇదివరకు బాగు చేస్తామని చెప్పారు. చెప్పి దీంట్లో చాలా ఏండ్లు చాలా నెలలు దీపాన్ని కూడా అఖండాన్ని కూడా వెలిగించడం జరిగినది. అయినా కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఇది నలుగురికి తెలియజేయాలి, తెలుసుకోవాలి, దీన్ని బాగు చేపియాలి అన్న కోరికతోటి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది వైష్ణవుని సంబంధించింది. వేణుగోపాల స్వామి విష్ణు ఆలయమా అనేది సరిగ్గా తెలవలేదు. ఈ ద్వారం గుండా ఒక ద్వారం గుండా పిల్లల మరిపోతుంది, ఒక ద్వారం గుండా శివాలయం వెళ్తుంది అని చెప్పారు. దీన్ని బాగు చెయ్యాలి అన్న కోరికతోటి ఈ వీడియో చేస్తున్నాము. అందరికీ నచ్చితే లైక్ చేయండి.